వేయాలి. ఒంటరితనం ఆలోచించనివ్వట్లేదు. అయినా ఒక్కొక్కడు 10-20 ఏళ్ళు ఎలా ఉంటున్నారు? నాకు పిచ్చెక్కిపోతుంది. అది మనిషిని బట్టి ఉంటుంది. ఒంటరితనానికి ఏకాంతానికి తేడా ఉంది. ఒంటరితనంలో ఆలోచనలు పిచ్చెక్కిస్తాయి. ఆ ఆలోచనలకే పదును పెడితే ఏకాంతం అవుతుంది. ఏకాంతంలో ఈ గోడలు ఊచలు అన్నీ మాయమవుతాయి. చరిత్రలో చాలామంది గొప్ప గొప్పవాళ్ళు ఏకాంతంలోనే ప్రపంచాన్ని జయించారు. ఇంత తెలివైనోడివి ఇక్కడికి ఎలా వచ్చావు? ఆవేశంలో చేసిన పనికి 20 ఏళ్ల శిక్ష. అన్నేళ్ళు ఎలా ఉండగలుగుతావు? అమృత కోసం నా మనవరాలు. అది తప్ప నన్ను ఎవరూ పలకరించరు. దాన్ని చూస్తుంటే బ్రతకాలన్న ఆశ కలుగుతుంది. రే ముసలోడా, అమృతం చూస్తే నాకు ఆశ కలుగుతుంది. అరే ఒక్కసారి కలుపురా, రాత్రంతా పరేషాన్ చేస్తుంది. అరే ఆగో, డబ్బులు ఇస్తా, చాయనా ఫోన్ కొని దానికి. ఏ బాస్, సిగరెట్ కావాలా? ఉందా? దమ్ము కొడితే ఊపిరిపోతుంది అంటారు. నాకు తిరిగి వచ్చినట్టుంది. థ్యాంక్స్ బాస్. ఎంత కావాలన్నా కొట్టుకోనరా, కానీ ఆ చీకటి గట్ల మాత్రం పడేకండ్రా. ఇప్పుడు సమ్మగా ఉందిరా. సమ్మగా ఉందో లేదో తెలియాలంటే నువ్వు కూడా తినాలి కదరా.
ఎదురులేని ఏనుగు, ఓరచూపు అంటే గంతులేసే గుర్రం, మనోబుద్ధి అహంకారం కలిగిన మంత్రి, ముందడుగు తప్ప వెనకడుగు తెలియని సైనికులు, రాజు అతని రాజ్యం. ఈ ఏకాంతంలో చీకటి గోడల మధ్య నా ఊహల్లో నాతో నేనే రణరంగం ఆడాను. చదరంగంతో ప్రేమలో పడ్డాను. బయటికి రారా. ఏం ఆదిత్య, చీకటి కదా ఎలా ఉంది? ఆడదామా? ఆదిత్య, గేమ్ ఆడదామా? సిగరెట్ కోసమా? తీసుకో. ఆహా, గెలిచి తీసుకుంటాను. రావి చెట్టు కింద కూర్చొని బుద్ధుడు జ్ఞానోదయం అయినట్టు చీకటి గదిలో కూర్చొని చిరునవ్వుతో బయటకు వచ్చాడేంటి? ఈ రెండు గ్రహాలు కలయిక ఏ విపరీతానికి దారితీస్తుంది? బాగా ఆడుతున్నావే. మీరు నేర్పించింది. వెరీ గుడ్. ట్రిగర్ 40 మంది ప్రాణాలు తీసిన టెర్రరిస్ట్తో మనకెందుకు ట్రిగర్? ఈ జైల్లో ఎవరైనా సరే నా కంట్రోల్లోకి రావాలి. కరెక్ట్ టైం చూసి చెక్ పెడదాం కొడుక్కి. గుడ్ మూవ్. ఆదిత్య, వద్దు, వదిలే. నువ్వే ఆడాలి. కరెక్ట్గానే పెట్టావా? ఎగ్జాక్ట్గా పెట్టాను. ఆడు. చెక్. శభాష్. నా మొదటి గెలుపుని నీకే అంకితం ఇస్తున్నాను. అంకితం ఇస్తే సరిపోదు, ఇప్పటి నుంచి రోజు చేసి ప్రాక్టీస్ చేయాలి. ఓకే మాస్టర్, రేపటి నుంచి సిగరెట్ స్టాక్ పెట్టుకో. ఇన్నేళ్ల నుంచి ఆదిత్య లాంటి ఆటగాన్ని నేను చూడలేదు. 13 ఏళ్లుగా బూజు పట్టిన నీ బుర్రను గెలవటం పెద్ద గొప్పేం కాదు. నీకేం తెలుసురా? ఆదిత్య గ్రాండ్ మాస్టర్. వాడు గ్రాండ్ మాస్టర్ కాదు, ఒక శిక్ష పట్ట ఖైదీ. ఆ దేవుడి దయ వల్ల ఆదిత్య ఎలాగైనా సరే ఈ కేసు నుంచి బయటపడాలి. వెళ్ళంగానే సార్కి నమస్కారం పెట్టు. ఆయన ఏం చెప్పినా ఊగొట్టు. 30 సార్లు ఫోన్ చేశావు. ఏమంత కొంప మునిగిపోతుందని? నా గురించి తెలుసుకుంటారని. ఏం తెలుసుకోవాలి? 40 మంది చనిపోయారు. ఒక్కసారైనా వాళ్ళ గురించి ఆలోచించావా? లేదు. ఎందుకో తెలుసుకోవాలనుందా? చెప్పు. అబద్ధాన్ని నిజం చేసి నమ్మించేవాడిని ఇప్పుడు నిజాన్ని నమ్మించడం ఎంత కష్టమో తెలుస్తుంది. ఆకలికి ఆతృత ఎక్కువ. రాయిని వజ్రంలా చూపించింది, నన్నే మాయ చేసింది. రేయ్, ఏం చేసావు? నేనేం చేయలేదండి. ఏం చేయకపోతే ఎందుకు దక్కున్నావు? చెప్తావా, పోలీసులను పిలవమంటావా? ఈ వజ్రం నాకు పొలంలో దొరికింది. దీన్ని నమ్మితే చాలా డబ్బులు వస్తాయంట. ఇది నా దగ్గర ఉందని కొంతమంది తెలుసుకొని లాక్కోవాలని చూశారు. ఏదో ఒకసారి చూడు. నువ్వు డబ్బులు ఇస్తే కానీ ఇవ్వను.